చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. దీర్ఘకాల సిరల వ్యాధితో బాధపడుతున్నారు ట్రంప్ కాళ్ల దిగువ భాగంలో చీలమండల్లో వాపు వచ్చినట్లుగా తెలుస్తోంది. వైట్ హౌస్ డాక్టర్ల పర్యవేక్షణలో ట్రంప్కు చికిత్స అందిస్తున్నారు. ట్రంప్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందంటూ డాక్టర్లు తెలిపారు. కాకపోతే ఎక్కువసేపు నిల్చోవడం, వయసు పెరగడం, ఒబేసిటీ కారణంగా ప్రధానంగా ఈ ఇబ్బందులు వస్తున్నాయంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు ఇప్పటికే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా క్యాన్సిల్ చేశారు. ఇప్పటికే షెడ్యూల్ అయి ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ను రెస్ట్ తీసుకోవాలని కీలకమైనటువంటి టెస్టులు చేస్తున్నారు. ప్రధానంగా ఆయనకు దీర్ఘకాలిక సిరల బలహీనత, క్రానిక్ వెనస్ ఇన్సఫిషియన్సీ ఉందని, ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి చికిత్స అందిస్తున్నామని, ఇలాంటివి అది అమెరికాలో చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ఓవరాల్గా సుమారుగా ప్రతి సంవత్సరం 150,000 మంది అమెరికాలో ప్రతి సంవత్సరం ఈ వ్యాధి బారిన పడుతున్నారంటూ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్కి ఇప్పటికైతే మరీ ఎక్కువ సీరియస్నెస్ ఏం లేకపోయినప్పటికీ కూడా ఇమీడియట్గా ట్రీట్మెంట్ అయితే అవసరం, ఆయన కొంత రెస్ట్ అవసరం అంటూ వైట్ హౌస్ వర్గాలు తెలియజేస్తున్నాయి. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ నా కొలీగ్ సచిన్ అడిగి తెలుసుకుందాం. సచిన్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ట్రంప్ హెల్త్ కండిషన్కి సంబంధించి అప్డేట్స్ ఎలా వస్తున్నాయి? ప్రస్తుతం ఆయనకు హెల్త్ కండిషన్ కి సంబంధించి అయితే మాత్రం సాధారణంగానే ఉంది. కాస్త ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఆయనకి ఎగ్జామినేషన్ చేసినప్పుడు మైల్డ్ స్వెల్లింగ్ ఇన్ హిస్ లోవర్ లెగ్స్ అంటూ కూడా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలినా చెప్పుకురావడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి, ఎందుకంటే నిన్న రెగ్యులర్ గా అధ్యక్షులు అన్న తర్వాత వాళ్ళకి హెల్త్ చెకప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోని ఆయనకు క్రానిక్ వెయినియస్ ఇన్సఫిషియన్సీ అనేది తలెత్తింది అంటూ కూడా ఇటు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ చెప్పుకొచ్చిన సందర్భం. అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి సంబంధించి ప్రస్తుతం ఈ ఇష్యూ అంత పెద్ద సీరియస్ కాదు, బట్ కాస్త నడవడానికి ఇబ్బంది పడుతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలినా లీవిట్ ఆవిడ. మరి ముఖ్యంగా 78 ఏళ్ళు అనుకుంటా, బహుశా 75-78 ఆ ఏజ్ కారణంగా, అంటే 75 ఏళ్ళు దాటిన తర్వాత ఇది సాధారణంగా వచ్చే ఇష్యూ అనేది ఇటు అంతర్జాతీయ సమాజం మాట్లాడుతున్నమాట. అయితే ఆయన కాళ్ల దిగువ భాగం, ఆయన కాళ్ల కింద ఉన్న భాగంలో చీలమండ అంటూ ఉంటారు. చీలమండ దగ్గర ఒక వాపు అనేది వచ్చింది. ఆ వాపు రావడంతో వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన తర్వాత ఆయనకి వైద్య పరీక్ష నిర్వహించడం జరిగింది. ఇది సాధారణంగా సిరల లోపల ఉంటుంది అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. అయితే ఇదేం అంత డేంజరస్ కాదు, అంత ఇబ్బంది పెట్టే అంశం కాదు, వయసు పైబడిన అంశం కాబట్టి వయసు పైబడిన నేపథ్యంలో ఇటువంటి ఇష్యూస్ వస్తాయంటూ కూడా వాళ్ళు చెప్పుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా డీప్ వీన్ థోమ్రోసిస్ అంటే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం లేదా ఆర్టిఫిషియల్ డిసీజ్ గా దీన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్ఫాక్ట్ పెద్ద ఇష్యూ అయితే కాదు, అంటే డీప్ వీన్ థోమ్రోసిస్ కావచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ సంబంధించి కావచ్చు, ఇది కాదు అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన సందర్భం. అయితే గుండె కావచ్చు, కిడ్నీ కావచ్చు, వీటికి సంబంధించిన మిగిలిన టెస్టులు నిర్వహించినప్పటికీ అవి పెద్ద సీరియస్గా లేవు. ప్రస్తుతం మన ఆరోగ్యం అయితే మాత్రం నిలకడగానే ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న ఈ ఇష్యూస్ కారణంగా ఏదైతే మనం మాట్లాడుకోవడం జరిగిందో, మరి ముఖ్యంగా ఆయనకు సంబంధించి వెయినస్ ఇన్సఫిషియన్సీ అంటూ కూడా, సో ఈ నేపథ్యంలోని మరికొన్ని రోజులు ఆయన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందని కూడా చెప్పొచ్చిన నేపథ్యంలో ఆయన కాస్త అసౌకర్యంగా ఉన్నారు. ఎక్కడికి నడవడానికి పెద్దగా ఆస్కారం లేదని చెప్పుకోవాలి. అంటే తన వర్క్స్ తను చేసుకోవచ్చు. తన ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు. ట్రంప్ చేతి వెనకాల భాగంలో గాయాలు లాంటిది కనిపించడంతో అసలు ఏం జరిగింది, ఆయనకి ఏదో ఇబ్బంది అయింది, ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ జరిగింది. దీని మీద క్యారోలినా లీవిట్ రియాక్ట్ అవ్వడం జరిగింది. తరచుగా ఆయన షేక్ హ్యాండ్స్ ఇస్తూ ఉంటారు. దాంతోపాటు ఆస్పిరిన్ వాడటం వల్ల కాస్త ఇష్యూస్ తలెత్తుతూ ఉంటాయి. ప్రస్తుతానికైతే ఆ ట్రీట్మెంట్ కి సంబంధించి డీటెయిల్స్ ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే అధ్యక్షుడి మెడికల్ టీం ఉంటుంది, ప్రెసిడెంట్ మెడికల్ టీం అనేది ఉంటుంటుంది సపోర్ట్ గా. వాళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి సారించడం జరిగింది. ఈ ఇష్యూకి సంబంధించి అంటే సాధారణంగా ఏముంటుందంటే, ఈ శరీర పై భాగాల మీద రక్తాన్ని గుండెకు పంపించే మనం ధమనులు, సిరలు అంటూ ఉంటాం. సో దీనిలో భాగంగా సిరలు అనేవి కాళ్ళ భాగంలో ఉంటాయి అనేది ఒక చర్చ. సో ఇక్కడ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటే కాళ్ళలో కావచ్చు, లేకపోతే బాడీలోని ఇతర భాగాల్లో కావచ్చు, ఈ సిరలు అనేవి ఒకవేళ సరిగ్గా పనిచేయకపోతే కొన్ని ఇష్యూస్ అనేవి ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలోని ఆ ట్రిగ్గర్ అయినప్పుడు
బ్లడ్ ఫ్లో అనేది ఉంటుంది కదా నందు. ఆ బ్లడ్ ఫ్లో కాస్త ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఇలా ఆయనకు ఇష్యూస్ తలెత్తాయి అనేది వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరోలినా లీవిట్ చెప్పుకొచ్చారు. పూర్తి స్థాయిలో అయితే మాత్రం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి మాత్రం ట్రీట్మెంట్ అయితే మాత్రం ప్రస్తుతం కొనసాగుతోంది. రైట్ థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ట్రంప్ కాళ్ల వాపుతో బాధపడుతున్నారని, ఆయనకు దీర్ఘకాలిక సిరల వ్యాధి బలహీనత క్రానిక్ వెనస్ ఇన్సఫిషియన్సీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కాళ్లలో రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని, ఎక్కువగా నిల్చోవడం వల్ల లేదంటే ఎక్కువసేపు మూవ్ అవుతూ ఉండడం వల్ల కూడా ఈ సమస్య ఉంటుంది. దట్టు ట్రంప్ ఏజ్ కూడా ఇక్కడ కన్సిడర్ చేయాలి. 79 ఏళ్ల వయసు, 80 ఏళ్లలోకి అడుగు పెట్టబోతున్న తరుణంలో 80 ఏళ్ల వయసు అంటే ఈ వయసులో ఈ మాత్రం యాక్టివ్గా ఉండడమే కష్టం, చాలామందికి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ట్రంప్ హెల్త్ కండిషన్కి ఏజ్ అనేది ఒక ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్గా తెలుస్తోంది ఆయన హెల్త్ అప్సెట్ అవ్వడానికి. ఈ వయసులో కూడా ఆయన ఎక్కువ సమయం పనిచేస్తూ ఉండడం, చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా కొంచెం సమస్యలు వస్తున్నాయంటూ డాక్టర్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఈ డీటెయిల్స్ బయటకు రిలీజ్ చేశారు. వైట్ హౌస్ మెడికల్ టీమ్ కూడా తాజాగా ట్రంప్కి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు నిర్వహించినట్లుగా తెలుస్తుంది. కాంప్రహెన్సివ్ డయాగ్నోస్టిక్ అలాగే వాస్క్యులర్ స్టడీ కూడా చేపట్టినట్లుగా సమాచారం. ఇందులో భాగంగా ట్రంప్కి ఈ డాప్లర్ అల్ట్రాసౌండ్ పరీక్షలు కూడా నిర్వహించారు. దీర్ఘకాలిక సిరల బలహీనత ఉన్నట్లుగా తేలింది. సాధారణంగా 70 సంవత్సరాలకు పైన వారిలో ఇది సహజంగా కనిపించేటువంటి వ్యాధి అంటూ తెలుస్తుంది. కరోలినా లెవిట్ ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని రోజులుగా ట్రంప్ కాళ్ళలో వాపు చోటు చేసుకోవడంతో తాజాగా ఈ వైద్య పరీక్షలు నిర్వహించామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంకా డీప్ వెయిన్ ట్రాంబోసిస్కు సంబంధించినటువంటి ఆధారాలు ఏవి కూడా కనిపించడం లేదని వైట్ హౌస్ మెడికల్ టీమ్ చీఫ్ డాక్టర్ బార్బెల్లా వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అలాగే ట్రంప్ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ కూడా సాధారణంగానే ఉన్నాయంటూ తెలిపారు. ట్రంప్ ఎకో కార్డియోగ్రామ్ కూడా చేయించుకున్నారట. గుండె వైఫల్యం కానీ లేదంటే మూత్రపిండాల బలహీనత కానీ ఇతర ఏ సమస్యలు కూడా వ్యవస్థాగత సమస్యలు కూడా ఆయనకు లేవంటూ కూడా తెలుస్తుంది. శరీరంలోని ఈ కవాటాలు సరిగా పనిచేయకపోవడం వల్ల ఈ పంపింగ్ ప్రాబ్లం వస్తుంది బ్లడ్కి. దీనివల్ల బ్లడ్ అక్కడ బ్లాక్ అవ్వడం వల్ల తరచూ కాళ్లలో ఈ వాపులు వస్తూ ఉంటాయంటూ చెప్తున్నారు. అమెరికాలో ప్రతి సంవత్సరం 150,000 మంది ఈ సమస్యతో బాధపడుతుంటారని, వయసు పెరిగే కొద్దీ దీని ప్రభావం తీవ్రత కూడా పెరుగుతుంటుందని, కాళ్లలో వాపు కానీ నొప్పి, తిమ్మిర్లు, అలాగే ఈ వెయిన్స్ ఉబ్బడం కానీ, చర్మం పాలిపోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలుగా చెప్తున్నారు. మనం ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ట్రంప్కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా పెద్దగా వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో. ఆయన హ్యాండ్స్కి సంబంధించిన ఫోటోలు మనం చూసాం. ఉబ్బినట్లు ఉండడం, తెల్లగా పాలిపోయి ఉండడం, ఈ చర్మం అంతా కూడా ముడతలు పడిపోయి ఉండడం, ఇవన్నీ చూసి కొన్ని వ్యాధి లక్షణాలను చాలామంది డాక్టర్స్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ గెస్ట్ చేశారు. ఈ పలానా సమస్యలు ఉండుండొచ్చు ట్రంప్కి అని. ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్కి ఈ కాళ్ల వాపు వచ్చినట్లుగా తెలుస్తుంది. టెస్ట్ చేస్తే ఈ సిరలకి సంబంధించి సమస్యలు ఉన్నాయంటూ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వయసు పైన పడడం ఒకటి, ఈ లేటు వయసులో ఎక్కువగా పనిచేయడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది అని, అమెరికాలో ఇది చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం అని, సహజంగా 70 ఏళ్ళు పైన పడితే ఈ సమస్య చాలా కామన్గా వస్తుందని, ప్రతి సంవత్సరం 150,000 మంది అమెరికాలో ఈ సమస్యతో బాధపడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక వేరే ఇతర సమస్యలు గుండెకి సంబంధించి కానీ మూత్రపిండాలకు సంబంధించి కానీ ఆయనకి ఇప్పటికే పూర్తిగా టెస్టులు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే అక్కడ ఏవి సమస్యలు లేవంటూ డాక్టర్స్ తెలియజేశారు. ట్రంప్ ఫోటోలు ఈ మధ్య బాగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం, స్క్రీన్ మీద చూడొచ్చు, ఆయన హ్యాండ్స్కి సంబంధించినటువంటి ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలను చాలామంది అధ్యయనం చేశారు. ఆ ఫోటోలు చూడడం ద్వారా ఆయనకు కొంతమంది చర్మ సమస్యలు ఉండొచ్చని, కొంతమంది లేదంటే బ్లడ్లో ఆయనకి ఏవో సమస్యలు ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ కారణంగా ఇలా ఉండొచ్చని, స్కిన్ ఎక్కువగా ముడతలు పడిపోవడం, ఆ వెయిన్స్ అన్నీ కూడా ఉబ్బడం, నరాలు ఉబ్బినట్లుగా కనిపించడం. ఈ నేపథ్యంలో ఆయనకు రకరకాల హెల్త్ ప్రిడిక్షన్స్ వచ్చాయి. ఆయన హెల్త్కి సంబంధించి ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అంటూ చాలామంది గెస్ట్ చేశారు. కానీ ట్రంప్ దీర్ఘకాలంగా ఈ కాళ్ల వాపు సమస్యతో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చీలమండల ప్రాంతం, అరికాళ్ళు ఇవంతా కూడా తిమ్మిర్లు రావడం, వాయడం, ఈ సమస్యలు ఆయనకు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే ఈ సిరలకు సంబంధించినటువంటి సమస్య ఉంది అంటూ వాళ్ళు తెలియజేశారు.
ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇప్పటికే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్కి సీరియస్ కండిషన్ అయితే ఏం లేదంటున్నారు డాక్టర్స్. వైట్ హౌస్ డాక్టర్స్ టీం దీనికి సంబంధించి డీటెయిల్స్ వెల్లడించారు. ఆయనకి సీరియస్ కండిషన్ ఏం లేదు, హార్ట్ ఇప్పటికే చెక్ చేసాం, ఆయన మూత్రపిండాలు కిడ్నీస్ కూడా చెక్ చేసాం, ఏ సమస్య లేదు అంటూ డాక్టర్స్ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే అలాగే పని ఒత్తిడి తగ్గించుకుంటే కూడా కొంత సమస్య తగ్గే అవకాశం ఉంది అంటూ డాక్టర్స్ చెప్పినట్లుగా తెలుస్తోంది. రైట్, ఆర్టీవీ దీనికి సంబంధించి ఒక పోల్ కండక్ట్ చేసింది. ట్రంప్ ఆరోగ్యం బాగుపడాలని, క్షేమంగా బయటపడాలని మీరు కోరుకుంటున్నారా త్వరలో అని అడిగితే చాలా విచిత్రమైనటువంటి సమాధానం వచ్చింది, భిన్నమైనటువంటి సమాధానం. ఎక్కువ మంది లేదు అని సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. ట్రంప్ క్షేమంగా బయటపడాలని మీరు కోరుకుంటున్నారా, బయటపడతారని మీరు అనుకుంటున్నారా అంటే లేదు, పడకూడదు అని చాలామంది అక్కడ పోల్లో చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సహజంగా ఎవరైనా సరే శత్రువులకి ఏదైనా సమస్య వచ్చినా సరే చాలా పాజిటివ్గా స్పందిస్తుంటాం, వాళ్ళు బాగుపడాలని కోరుకుంటాం. కానీ ట్రంప్కి సంబంధించి ఒక సమస్య ఉంది, హెల్త్ కండిషన్ ఉంది, ఆయన రికవర్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా అంటే ఎక్కువ మంది లేదు అని చెప్తున్నారు. ట్రంప్ బయట పడరు అని చెప్తున్నారు. అంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ట్రంప్తో డైరెక్ట్గా వాళ్ళకేమీ సమస్య లేకపోయి ఉండొచ్చు, కానీ ట్రంప్ వ్యవహార శైలి, ఈ మ్యాడ్ మ్యాన్ మెంటాలిటీ ఈ మధ్య మనం చూస్తున్నాం. మ్యాడ్ మ్యాన్ థియరీ అంటూ వస్తున్నాయి ఈ మధ్య. అంటే ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో తెలియదు, ఎవరితో శత్రుత్వం పెంచుకుంటున్నారో తెలియదు, ఫ్రెండ్స్తో సడన్గా శత్రువులుగా మారుతున్నారు, శత్రువులతో సడన్గా ఫ్రెండ్స్గా మారుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా దేశాలు ట్రంప్ విషయంలో చాలా ఆగ్రహంగా ఉన్నాయి. దట్టు ఆయన వీసాల విషయంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, వీసా స్క్రీనింగ్ విషయంలో ఆయన పెట్టినటువంటి రూల్స్ కానీ, లేదంటే వీసా జారీ చేసేటప్పుడు పెడుతున్నటువంటి రూల్స్ కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి గ్రీన్ కార్డు హోల్డర్స్ విషయంలో కానీ, ఇలా అన్ని రకాలుగా ట్రంప్ ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారన్నటువంటి అభిప్రాయం కారణంగా, మరోవైపు యుద్ధాల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోవడం, అశాంతికి కారణమవుతుండడం, ఇలా అన్ని రకాలు మిత్ర దేశాలని చెప్తూనే మిత్ర దేశాల మీద ట్యాక్సులు ఎక్కువ వేయడం, వాళ్ళతో యుద్ధాలు చేయడం, వాళ్ళ మీద బాంబులు వేయడం, మరోవైపు ఎలాన్ మస్క్ విషయంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. నిన్న మొన్నటి వరకు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, టెస్లాని బాగా ప్రమోట్ చేశారు, ఎలాన్ మస్క్కి ప్రత్యేకంగా ఒక ఆయన ప్రభుత్వంలో ఒక పొజిషన్ కూడా ఇచ్చారు. నిన్న మొన్నటి దాకా అంత క్లోజ్గా ఉన్నటువంటి మస్క్తో కూడా ఒక్కసారిగా గొడవలు పడడం, ఎలాన్ మస్క్ తిరిగి సొంత పార్టీని ప్రకటించడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా సరే కేయాసే వినిపిస్తున్నాయి, ఎక్కడ చూసినా సరే ట్రంప్ విషయంలో గందరగోళం. ఆయన ఎవరితో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారో తెలియదు, ఎవరితో ఎప్పుడు గొడవ పెట్టుకుంటారో తెలియదు, ఎందుకు గొడవలు పెట్టుకుంటారో తెలియదు. మిత్రదేశం అంటూనే భారత్ మీద పన్నులు విధిస్తారంటారు, లేదంటేనేమో టెర్రరిస్టులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ దేశం మిత్రదేశం అని, గొప్ప దేశం అని అక్కడ అధ్యక్షులను పొగుడుతుంటారు, అక్కడ సైనిక అధికారులు చీఫ్లను పొగుడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. చివరికి అమెరికా మీద దాడి చేస్తున్నారు అదే టెర్రరిస్టులు, వాళ్ళను కూడా పొగుడుతున్నారు. ఈ రకరకాల ప్రయత్నాలు, పక్క యుద్ధాలు ఆయనే చేస్తారు, ఆయనే బాంబులు వేస్తారు, మళ్ళీ నేను యుద్ధం ఆపాను అంటారు. యుద్ధం చేసుకుంటున్న దేశాల కంటే ముందే ఆయన రెస్పాండ్ అవుతుంటారు, నేను ఆపాను అని చెప్పి ఆయనే చెప్పుకుంటారు. మళ్ళీ అదే దేశాలకి ఆయుధాలు అమ్ముతారు, అదే దేశాలు యుద్ధాల్లో దిగేలా చేస్తారు. ఎక్కువ మాట్లాడితే ఆ దేశాల మీద టారిఫ్లు విధిస్తారు, ఇంకా ఎక్కువ మాట్లాడితే బాంబులు కూడా వేస్తారు. మళ్ళీ తిరిగి నేను శాంతి దూతని, నాకు శాంతి బహుమతి కావాలి అని చెప్పి, నోబెల్ శాంతి బహుమతి కావాలని చెప్పి ట్రంప్ మాట్లాడుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రపంచవ్యాప్తంగా, అందులోనూ అధికారం చేపట్టిన తర్వాత అతి తక్కువ సమయంలో అత్యంత వ్యతిరేకతను కూడగట్టుకున్న ప్రెసిడెంట్గా కూడా ట్రంప్ ఒక గొప్ప క్రెడిట్ను సాధించారు అమెరికాలో. ఈ నేపథ్యంలో ఏ రకంగా చూసినా సరే అక్కడికి వచ్చి సెటిల్ అయిన వారు, సెటిలర్స్ విషయంలో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, వలసదారుల విషయంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, స్థానికంగా సహజంగా పూర్ పీపుల్కి సహాయం చేసి రిచ్ పీపుల్ దగ్గర నుంచి కొంచెం ఎక్కువ ట్యాక్సులు వసూలు చేస్తుంటారు, లేదంటే ఏమైనా పాలసీస్ తీసుకొస్తారు. కానీ పూర్ పీపుల్కి అందాల్సినటువంటి మెడికల్ అలవెన్స్లన్నీ క్యాన్సిల్ చేసి బాగా డబ్బున్న వాళ్ళకి ట్యాక్సులు మిగిలేలాగా ఆయన బిల్లు తీసుకొస్తుండడం మనం చూసాం. ఇలా ఎన్ని రకాలుగా చూసినా సరే ట్రంప్ మీద తీవ్ర వ్యతిరేకత. గోడ కడతానంటారు ట్రంప్, మెక్సికో బోర్డర్లో మనం చూసాం. ఇలా 1-2 కాదు, విపరీతమైనటువంటి ద్వేషం కొంత మీద చూపిస్తారు. సహజంగా సడన్గా మళ్ళీ విపరీతమైనటువంటి ప్రేమ చూపిస్తారు, మళ్ళీ ఇంతలోనే శత్రుత్వాన్ని పెంచుకుంటారు, ట్యాక్సులు వేస్తారు, బాంబులు వేస్తారు, యుద్ధాలు ఆపుతానంటారు, యుద్ధాలు చేస్తూనే ఉంటారు.
ఏ రకంగా టెర్రరిస్టులు అందరూ లేకుండా చేయాలి, టెర్రరిస్టుల మీద ఫైట్ చేయాలంటారు. మళ్ళీ టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న దేశాలకే ఆయన డబ్బులు ఇస్తారు, ఆయుధాలు ఇస్తారు, వాళ్ళకి గ్రాంట్స్ శాంక్షన్ చేయిస్తూ ఉంటారు. ఇలా ఒక ఆయన మెంటాలిటీకి సంబంధించి ఈ మధ్య మనం చూస్తున్నాం. మ్యాడ్ మ్యాన్ థియరీ అంటూ బాగా ప్రచారం జరుగుతుంది. ఏ క్షణంలో ఎలా రియాక్ట్ అవుతారో తెలియనటువంటి ఒక మానసిక స్థితి. ఈ నేపథ్యంలో ట్రంప్ మీద చాలా వ్యతిరేకత వ్యక్తం అవ్వడం, అంటే సహజంగా ఎవరికైనా మన శత్రువులకైనా సరే హెల్త్ బాగలేకపోతేనో ఏదైనా వాళ్ళ సమస్యల్లో ఉంటే కనీసం వాళ్ళ మంచి కోరుకోకపోయినా చెడైతే కోరుకోం. కానీ చాలా అరుదైన కండిషన్స్లో మాత్రమే, చాలా అరుదుగా మాత్రమే ఇలా నెగిటివ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా. ట్రంప్ మీద అలాంటి ఒక పరిస్థితి ఇప్పుడు మనకు